దినవృత్తాంతముల రెండవ గ్రంథము 4వ అధ్యాయం. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అది 12 ఎద్దుల మీద నిలువబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటి పైన ఉండెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీయు లోపలికి తిరిగి ఉండెను. 15వ వచనం. 4:15. సముద్రపు తొట్టి దాని క్రింద ఉండు 12 ఎద్దులు. సముద్రపు తొట్టి దాని క్రింద ఉండు 12 ఎద్దులు. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి చదువుతున్నాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పెను. బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. చదవబడిన ఈ వాక్యము ప్రభు ఈ మధ్యాహ్నం మనందరి కొరకు దీవించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన దేవ, జీవము గల మా తండ్రి, మా ప్రభు దినమందు మీ ప్రజలమైన మేము మీ బల్ల ఎదుట ఒలివ మొక్కల వలె చేరి మిమ్మను ఆరాధించుటకు పూజించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. పాలు పొందిన మీ బిడ్డలను దీవించండి. ఆరాధన అంతటిలో క్రమముగా మర్యాదగా జరిగించినందుకు వందనాలు. మరి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని వినగోరుతున్నాం. అల్పుడను, బలహీనను, నిష్ప్రయోజక దాసుడను ఈ మధ్యాహ్నం వేళ మీ సన్నిధిలో ఉండగా నన్ను కనికరించమని, చదివిన వాక్యమును దీవించమని, అవసరమైన మాటలు మాతో మాట్లాడి మా అందరికీ మేలు కలుగు చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యాహ్నం వేళ ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. స్థానిక సంఘములోని పెద్దలకును, చేరి వచ్చిన సహోదరులు సహోదరీలు, ప్రభు పిల్లలందరికీ ప్రభు నామమున ఈ మధ్యాహ్నం వేళ ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. ఈ మధ్యాహ్నం మనం దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము 15వ వచనం 2 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే, సొలొమోను మందిరం కట్టాడు. ఈ సొలొమోను మందిరం ఎలా కట్టాడు అంటే, దేవుడు దావీదునకు ఆ రూపాన్ని బయలుపరిచాడు. ఎలా కట్టాలో ఆ విషయాన్ని దేవుడు దావీదుకు తెలియచేశాడు. దావీదు ఇచ్చిన నమూనా ప్రకారంగా
సొలొమోను పనివారిని, మంచి పనివారిని నిర్ణయించి ఆ మందిరాన్ని చక్కగా నిర్మించాడు. ఈ సొలొమోను మందిరము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలు ఉన్నాయి. అంటే మోషే కాలములో ఉన్న ప్రత్యక్షపు గుడారము కూడా అంతే. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో సొలొమోను 2 బలమైన స్తంభాలు నిలవబెట్టాడు. ఈ 2 బలమైన స్తంభాలు, ఒకటి యాకీను, మరొకటి బోయేజు అంటారు. అంటే ప్రతి దానిలో చక్కని పాఠాలు, సంగతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే చెప్పుకోవాలంటే అది జరిగేది కాదు. నేను చెప్పాలనుకునే సందర్భాన్ని చెప్తాను. ఆ ఆవరణములో 2 స్తంభాలు ఉన్నవి. ఆ ఆవరణంలో సొలొమోను 12 ఎద్దులను తయారు చేయించాడు. ఇత్తడితో పోతపోయించి 12 ఎద్దులు తయారు చేయించాడు. 3 ఎద్దులు తూర్పు తట్టు, 3 ఎద్దులు పడమర తట్టు, 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 ఎద్దులు దక్షిణపు తట్టు. అంటే ఈ 12 ఎద్దుల తలలు, ముఖాలు మందిరపు లోపలికి, ఈ ఎద్దుల వెనుక భాగము బయటికి ఉంచుతూ ఈ 12 ఎద్దులు ఇలా ఉంచాడు. ఇత్తడితో తయారు చేశాడు. ఈ 12 ఎద్దుల పైన సముద్రపు తొట్టిని తయారు చేశాడు. ఇత్తడితో సముద్రపు తొట్టిని తయారు చేశాడు. ఈ తొట్టిలో 41,586 లీటర్ల నీళ్లతో నింపుతారు ఈ తొట్టి, సముద్రం. ఎందుకు ఈ సముద్రం అంటే, యాజకులు దేవుని మందిరంలో సేవ చేయాలంటే ఈ నీటితో స్నానం చేసి బలిపీఠం యొద్దకు వెళ్ళి బలి అర్పిస్తారు. ఇది దేవుడు ఆజ్ఞాపించిన క్రమం. యాజకుడు నేరుగా మందిరంలో బలి అర్పించడానికి లేదు. బలి అర్పించబోయే ముందుగా యాజకుడు ఇత్తడి ఈ సముద్రం యొద్దకు రావాలి, స్నానం చేయాలి, తర్వాత బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించాలి. లేకపోతే ఏదైనా మల్లి ఉంటే, దోషం ఉంటే చనిపోతాడు. అందుకే ఈ సముద్రము తయారు చేశాడు. ఈ సముద్రము నీటితో నింపబడిన సముద్రం. జాగ్రత్తగా వినండి. ఈ నమూనా పరలోకమున్న నమూనా, పరలోకమున్న ఛాయే. మోషే ప్రత్యక్షపు గుడారం చేసింది పరలోకం యొక్క నమూనా, ఛాయ. సొలొమోను మందిరాన్ని కట్టింది పరలోకం యొక్క నమూనా, పరలోకం యొక్క ఛాయ. పరలోకంలో బలిపీఠం ఉన్నది. ప్రత్యక్షపు గుడారములో, సొలొమోను మందిరంలో బలిపీఠం ఉన్నది. పరలోకములో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నది. మోషే గుడారములో ఇత్తడి గంగాళం ఉన్నది, నీటితో నింపబడిన గంగాళము. సొలొమోను కట్టిన మందిరంలో ఇత్తడి సముద్రం ఉన్నది. కనుక ప్రతి వస్తువు కూడా పరలోకంలో ఉన్న వస్తువులను చూచి ఇక్కడ భూమి మీద వాటిని నిర్మించినట్టుగా దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. అయితే ఈ 12 ఎడ్ల మీద సముద్రపు తొట్టి ఉన్నది. ఇత్తడితో తయారు చేయబడిన సముద్రపు తొట్టి. ప్రతిదీ కూడా ఇత్తడితో తయారు చేయబడింది. సముద్రంలో నీళ్లు పోస్తారు, నీటితో నింపుతారు. ఈ సముద్రపు నీరు ఎడ్ల కడుపులోనికి వచ్చి, ఎడ్ల కడుపులో ఉన్న నీరు ఎడ్ల నోటిలోనికి వచ్చినప్పుడు యాజకులు స్నానం చేస్తారు. అంటే ఆ ఫిట్టింగ్ తయారు అలా చేశారు. పైన సముద్రం ఉంది, సముద్రాన్ని నీటితో నింపుతారు. ఈ సముద్రంలో నీరు ఎడ్ల కడుపులోకి వస్తుంది. ఎడ్ల కడుపులో ఉన్న నీరు వాటి నోటిలోకి వస్తాయి. వాటి నోటిలోకి వచ్చిన నీటి ద్వారా యాజకులు స్నానం చేస్తారు. ఇవి ఈ పైపు ఫిట్టింగ్ తయారు అలా నిర్మించారు. అయితే జాగ్రత్తగా రండి, అక్కడ ఉన్న విధానము, పద్ధతి ఇది. ఇది దేవుడు ఏర్పరిచిన నమూనా, దేవుడు సిద్ధపరిచిన ఆలోచన,
దేవుడు ఏర్పాటు చేసిన పని. ఇది సొలొమోను పని కాదు, దావీదు పని కాదు, మరి హోరాము పని కాదు, ఏ మానవుని యొక్క ఆలోచన కాదు, దేవుడే సిద్ధపరిచి నిర్ణయించిన ఆలోచన. యేసు ప్రభువు వారు ఒకనాడు దేవాలయానికి వచ్చాడు. ఆయన దేవాలయానికి వచ్చినప్పుడు ఈ ఎడ్లు, ఈ సముద్రంలోని నీరు ఎడ్లోనికి రావడం, ఎడ్ల పొట్లలో నుండి నోట్లోకి రావడం, ఇదంతా ప్రభువారు చూస్తూ యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఉపదేశం చేశాడు. ఏ వాక్య ఉపదేశం చేశాడు ప్రభువు? నాయందు విశ్వాసముంచు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు. ప్రభువు ఈ పటాన్ని చూస్తూ అక్కడ ఈ వాక్యాన్ని ఆయన బోధించాడు. ఇందులో సంగతి ఏమిటంటే అక్కడే వ్రాయబడింది యోహాను సువార్త 7వ అధ్యాయంలో, వారు అనగా శిష్యులు పొందబోయే ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పెను అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ప్రభువారు సిలువై చనిపోయి సమాధి చేయబడక ముందు అప్పుడప్పుడు ఆత్మ ప్రత్యక్షత జరుగుతుందండి. అప్పుడప్పుడు ఆత్మ ప్రత్యక్షత జరిగింది, కానీ పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ భూలోకంలో లేడండి. అయితే ఎప్పుడు పరిశుద్ధాత్మ భూలోకంలోనికి పంపబడ్డాడు? యేసుప్రభువారు చనిపోయాడు, యేసుప్రభువారు సమాధి చేయబడ్డాడు, యేసుప్రభువారు తిరిగి లేచిన 50వ దినమున, అది పెంతెకోస్తు దినం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆయన పరలోకానికి ఆరోహణైపోతూ ఆయన పరిశుద్ధాత్మను భూలోకానికి పంపాడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఇంకా ఆత్మ, చదువుతున్నాను చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 39, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పారు. అంటే ఇంకా వారు ఆత్మను పొందలేదు, పరిశుద్ధాత్మ భూలోకానికి పంపబడలేదు. ఇక తర్వాత చెప్పాడు, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. పరిశుద్ధాత్ముడు భూలోకానికి పరిపూర్ణంగా సంపూర్ణంగా కుమ్మరించబడలేదు. అయితే ఎప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము పెంతెకోస్తు నాడు, అనగా 50వ నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. ఈ పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డ దినం ఏం జరిగింది? శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు విద్య లేనివాడు, శిష్యులందరూ విద్య లేనివారు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని వాక్యాన్ని ధారాళంగా ప్రకటించారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 17 దేశాల వారు అక్కడున్నారు, రకరకాల భాషలు మాట్లాడేవారు అక్కడున్నారు, వారి వారి దేశపు మాట మాట్లాడేవారు అక్కడున్నారు. పేతురు విద్య లేనివాడు, చదువు లేనివాడు, వారు విద్య లేని పామరులు. ఎవరు వారు? శిష్యులు. చదువు లేదు, వారికి విద్య లేదు, భాషలు రావు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు వారిని ఉపయోగించాడు, దేవుడు వారిని వాడుకున్నాడు. శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అపోస్తులైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడి సువార్త ప్రకటించాడు. స్తెఫను దేవుని చేత ఆత్మతో నింపబడి దేవుని సువార్తను ప్రకటించాడు. నపుంసకుడు దేవుని ఆత్మతో నింపబడి సువార్త ప్రకటించాడు. అలాగే మరి సువార్తికుడైన ఫిలిప్పు దేవుని ఆత్మతో నింపబడి సువార్త ప్రకటించాడు. పేతురు ఆ దినమందు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు అని ఉందండి. ఇక దినదినము అనేక మంది సంఘములో చేర్చబడుచుండిరి, అనేక మంది నమ్ముకుంటున్నారు. అయితే ఆ నమ్మిన విశ్వాసులు 3000 మంది, 4000 మంది, దినదినము రక్షించబడుచున్న దేవుని పిల్లలు, విశ్వాసులు, ప్రభు పిల్లలు అపోస్తుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును వారు ఎలా ఉన్నారు? ఎడతెగక. ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. అయితే వినండి, అక్కడ వ్రాయబడిన మాట అపోస్తుల బోధ యందును అన్నాడు.
రక్షించబడిన దేవుని పిల్లలు ఏ బోధ యందు? అపోస్తుల బోధ యందు అన్నాడు. నేను ఈ మాట జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. రక్షించబడిన దేవుని పిల్లలు అపోస్తుల బోధ యందు నిలకడగా ఉన్నారు. ఈ 12 ఎద్దులు 12 మంది అపోస్తులకు పోలికగా సూచనగా ఉన్నాయండి. యేసు ప్రభు అన్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి ఏం ప్రవహిస్తాయి అన్నాడు? జీవజల నదులు ప్రవహిస్తాయి. సముద్రంలో ఉన్న నీరు ఎడ్ల కడుపులోనికి వచ్చినవి. ఎడ్ల కడుపులో ఉన్న నీరు ఎటుగుండా బయటకు వస్తున్నాయి? వాటి నోటిలో గుండా బయటకు వస్తున్నాయి. ఎటుగుండా బయటకు వస్తున్నాయి? ఎడ్ల కడుపులో ఉన్న నీరు ఎడ్ల నోటి గుండా బయటకు వస్తున్నాయి. అలాగే అపోస్తుల ఆత్మతో నింపబడినప్పుడు వారు ప్రకటించిన బోధ అపోస్తుల బోధ. ఇది ఏ బోధ? అపోస్తుల బోధ. పాత నిబంధనలో ఇశ్రాయేలు 12 గోత్రాల కొరకై దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యూదులకు, ఇశ్రాయేలుకు దేవుడేమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడింది. ఈ స్థాపించబడిన సంఘం కొరకు ప్రభువేమిచ్చాడంటే అపోస్తుల బోధ ఇచ్చాడు. సంఘానికి ఏమిచ్చాడు? అపోస్తుల బోధ ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. అపోస్తుల బోధ అనగా ఏంటి? ఏమిటి అపోస్తుల బోధ? కొన్ని సంగతులు ఈ ఉదయకాలం నేను చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అపోస్తుల బోధ అంటే ఏమిటి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి చదువుతున్నాను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయను కొండకు వెళ్ళిరి. అంటే ఇస్కరియోతు యోధా లేడు 12 మందిలో, ఇప్పుడు 11 మంది ఉన్నారు. వారు ఆయనను చూచి, అంటే శిష్యులు ఈ 11 మంది ప్రభువును చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. 18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు. ఇప్పుడు 20వ వచనం, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటి గైకొనవలెనని వారికి బోధించుడి. యేసు ప్రభు 12 మంది శిష్యులు అనగా యోధా లేడు, ఇస్కరియోతు యోధా లేడు, 12 మంది యోధా లేడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మంది శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో. యేసు ప్రభు తన శిష్యులు చెప్తున్నాడు. ఏం చెప్పాడు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. అపోస్తుల బోధ అంటే ఏమిటంటే యేసు ప్రభు బోధించిన బోధయే అపోస్తుల బోధ. యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలే అపోస్తుల బోధ. జాగ్రత్తగా వినండి. అపోస్తుల బోధ అంటే ఇంకేందో మర్మం అని అనుకోవద్దు. యేసు ప్రభు వారు బోధించిన బోధయే అపోస్తుల బోధ. యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలే అపోస్తుల బోధ. ఈ ప్రభు బోధించిన బోధను, ప్రభు ప్రకటించిన ఈ వాక్యమును అపోస్తులు ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? అపోస్తులు ఏం ప్రకటించారు? అపోస్తులు బోధను ప్రకటించారు. ఈ బోధ ఎక్కడది? యేసు ప్రభు బోధించిన బోధ, యేసు ప్రభు చెప్పిన మాటలే, యేసు ప్రభు చెప్పిన వాక్యాలే, యేసు ప్రభు చెప్పిన సత్యాలే. ఈ 11 మంది తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మత్తయి కూడా ఇచ్చాడు. ఇప్పుడు 12 మంది అయ్యారు. ఈ 12 మంది శిష్యులు కానీ తర్వాత వచ్చిన సేవకులు కానీ బోధకులు కానీ యేసు ప్రభు చెప్పిన సంగతులే ప్రకటించారని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కనుక అపోస్తుల బోధ అంటే యేసు ప్రభు ఆజ్ఞాపించిన సంగతులు, ప్రకటించిన
బోధయే అపోస్తుల బోధ. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, అంటే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. 26వ వచనం, యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు ఏం చేస్తాడు? మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ ఇంకా కుమ్మరించబడలేదు. ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ భూలోకానికి పంపిస్తాను, ఆత్మ రాబోతున్నాడు, వస్తాడు. అయితే ఆ ఆత్మ మీకు సమస్తమును బోధిస్తాడు. ఆత్మ ఏం చేస్తాడు? సమస్తమును మీకు బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల బోధ అంటే యేసు ప్రభువు బోధించిన బోధయే అపోస్తుల బోధ. అపోస్తులు అంటే 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులను అపోస్తులు అన్నారు. ఈ 12 మంది అపోస్తులు ప్రకటించిన వాక్యము, దీనిని అపోస్తుల బోధ అన్నారు. ఈ అపోస్తుల బోధ అంటే యేసు ప్రభువు బోధించిన బోధయే అపోస్తుల బోధ. ఈ బోధ పరిశుద్ధాత్మ బోధించాడు. ఎవరు బోధించారు? పరిశుద్ధాత్మ బోధించాడు. అయితే పరిశుద్ధాత్మను గురించి ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ కూడా అన్నాడు, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాను. పరిశుద్ధాత్మ వస్తాడు. నేను మీకు చెప్పానే ఆ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ మీకేం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ మీకేం చేస్తాడు అంటే దాని అర్థం చెబుతున్నాను మీకు. ఇప్పుడు పేతురు ఇక్కడ నిలబడ్డాడు, వాక్యం చెబుతున్నాడు. పేతురు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నాడు. పేతురు మాటలు చెప్పడానికి వీల్లేదండి. అమ్మా, మీకు అర్థమవుతుందా? పేతురు ఇక్కడ నిలబడ్డాడు మన మధ్య. పేతురు నిలబడి వాక్యం చెబుతుంటే పేతురు మాటలు చెప్పడానికి లేదు. ఎవరి మాటలు చెప్పాలా? యేసు ప్రభు మాటలే చెప్పాలా. యేసు ప్రభు మాటలు ఎట్లా చెబుతాడు? పేతురు తెలియదు. పేతురు కాదు, నా జ్ఞాపకం లేదు, నీ ఏ మానవుడి జ్ఞాపకం లేదు. పరిశుద్ధాత్మ వస్తాడు. ఆత్మ వచ్చినప్పుడు నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాటన్నిటినీ ఆత్మ ఏం చేస్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇది ఉంది. ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. పేతురు తెలీదు. చెప్పేది ఎవరు? ఆత్మ. నేను పంపబోయే పరిశుద్ధాత్మ నేను ఏ సంగతులు చెప్పానో వాటిని మీకు ఏం చేస్తాడు? పేతురులో ఉండి పేతురు ఈ చెప్పు, పేతురు ఈ చెప్పు, ఒక మాట తర్వాత ఒక మాట, ఒక మాటతో ఒక మాట, ఒక వచనం తర్వాత ఒక వచనం ఆత్మ లోపల ఉండి ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. ఇంకా చెప్పాడు 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 చదువుతున్నాను. 16, 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు, పంపలేదు, వచ్చినప్పుడు వస్తాడు గనుక వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఇప్పుడు వినండి. ఆయన అంటే ఆత్మ తనంతట తానే ఏమీయు బోధింపక, ఆత్మ తనంతట తాను ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేది. ఆత్మ వస్తాడు, నేను ఆత్మను పంపిస్తాను. ఈ ఆత్మ తనంతట తాను బోధించడు. ఆత్మ కూడా తనంతట తాను బోధించడు. ఈ ఆత్మ ఏ సంగతులు నా ద్వారా వినునో, నా ద్వారా నేర్చుకొనునో ఆ సంగతులు బోధిస్తాడు. ఇది అపోస్తుల బోధ. అక్కడే చెప్పాడు 13వ వచనం చదువుతున్నాం కదా మనం. వేటిని వినును వాటిని బోధించి
సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. 14 ఆయన అంటే ఆత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు ఏం చేస్తాడు? మీకు ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇది మీకు అర్థం కాదు చెబుతున్నాను. ఇప్పుడు పిల్లోడు ఉంటే ఒక 100 రూపాయలు ఫ్రెండ్స్తో ఒక 100 రూపాయలు తీసుకెళ్తాడు అనుకో. వాడాడ తీసుకొస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు? నాన్నగారి జేబులో 100 రూపాయలు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. అది ఈ పోలిక. ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ నాలోనివి తీసుకొని ప్రభువు చెప్తున్నాడు. ఈ ఆత్మ బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. కానీ ఎక్కడ సంగతులు? లోకంలో సంగతి కాదు. ఎక్కడి? నాలోని సంగతులు. వాటిని మీకు అందిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు మీరు వాటిని బోధిస్తారు. అంటే దీని అర్థం, దీని పోలిక ఏంటంటే, సముద్రములో ఉన్న నీరు ఎడ్ల కడుపులోనికి వచ్చి, ఎడ్ల కడుపులో ఉన్న నీరు ఎటుగుండా బయటకు వస్తని వాటి నోటిలో గుండా. అది ఈ రహస్యం. ప్రభువులో ఉన్నటువంటి ఆ వాక్యము, ఆ సత్యము పరిశుద్ధాత్మ ద్వారా శిష్యుల నోటిలోనికి వచ్చి ఆయన బోధిస్తున్నాడు అని చెప్తున్నాడు. కనుక అపోస్తుల బోధ అంటే యేసు ప్రభువు బోధించిన బోధయే అపోస్తుల బోధ. మీరేం గలిబిలి కావద్దు. అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మ బోధించిన, అందించిన, జ్ఞాపకం చేసిన బోధయే అపోస్తుల బోధ. అపోస్తులు అంటే పేతురు గాని, పౌలు గాని, మరెవరూ ప్రకటించిన ఆ వాక్యమే అపోస్తుల బోధ. ఇంకేమేం మనమే గలిబిలి కావద్దు. వాక్యములో ఉన్న సత్యమే ఈ పోలిక చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణ, అది కూడా మీకు అర్థం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా రోజు మనం భోజనం, అన్నం తింటున్నాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రేపు తెల్లారి భోజనం తింటాం. ఈరోజు ఆ రైస్ అదే పెట్టి పలావ్ చేశారనుకోండి, ఇప్పుడు దాన్ని ఏమంటాం? మామూలుగా అన్నమే అది, కానీ ఇప్పుడు ఏమంటాం? పలావ్ అంటాం. రోజు అన్నమే, బియ్యమే కదా, బియ్యం పెట్టి అన్నం వండుతారు. ఇప్పుడు పోయి తింటాం. కానీ ఈరోజు దాన్ని పలావ్ చేశారనుకోండి, ఇప్పుడు దాన్ని అన్నం మనం ఏమంటాం? పలావ్ అంటాం. అది ఇక్కడ ఆ వాక్యమునే అపోస్తుల బోధ అన్నాడు. దేవుని వాక్యము క్రొత్త నిబంధన సంగతులే, క్రొత్త నిబంధనలో వ్రాయబడిన సంగతులే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల బోధ అని దాన్ని వివరిస్తున్నాడు. అపోస్తుల బోధ చూడండి. ఇక్కడే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అంటే ఆత్మ ఇంకా రాలా, వస్తాది. అంటే ప్రభు చెప్తున్న ఆత్మ వస్తాడని. ఇప్పుడు అన్నాడు, ఆయన నన్ను గూర్చి సాక్షి. ఇది అపోస్తుల బోధ. యేసు ప్రభు బోధించిన బోధయే, ప్రభు చెప్పిన మాటలే అపోస్తుల బోధ. పరిశుద్ధాత్మ వివరించిన సంగతులే బోధయే అపోస్తుల బోధ. 12 మంది శిష్యులు బోధించిన బోధయే అపోస్తుల బోధ. పౌలు గాని, ఇంకా స్టెఫను గాని, క్రొత్త నిబంధన గ్రంథములో ఎవరు బోధించిన క్రొత్త నిబంధన సత్యాలన్నీ కూడా అపోస్తుల బోధ. ఆనాడు రక్షించబడిన సంఘము, ఆది సంఘము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడింది. ఈ సంఘము అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెక్క ఉండేది. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు జనాంగానికి 12 గోత్రాలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే రక్షించబడిన దేవుని పిల్లలమైన మనకు, సంఘానికి ఆయన అపోస్తుల బోధ ఇచ్చాడు. మనకేమిచ్చాడు? అపోస్తుల బోధ. అంటే క్రొత్త నిబంధన. అపోస్తుల బోధ అంటే క్రొత్త నిబంధనను అపోస్తుల బోధ అంటారు. క్రొత్త నిబంధనను ఏమంటారు? అపోస్తుల బోధ. అయితే జాగ్రత్తగా వినండి. అపోస్తుల బోధలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి? ఈ అపోస్తుల బోధ, ఇందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, సిద్ధాంతంతో కూడింది అపోస్తుల బోధ. 2,
యేసు ప్రభువును గూర్చి తెలియచేసేది అపోస్తలుల బోధ. 3, ప్రభు యొక్క రాకడను గూర్చి వివరించేది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం, సంఘ సిద్ధాంతాన్ని బయలుపరిచేది అపోస్తలుల బోధ. జాగ్రత్తగా వినండి. సంఘము భూలోకములో ఎలా నడవాలో, ప్రతి విశ్వాసి భూలోకంలో ఎలా నడవాలో వివరించేది, తెలియచేసేది, బోధించేదే అపోస్తలుల బోధ. ఉదాహరణకి మీకు అర్థం కాడే చెప్తున్నాను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, ఇదియే అపోస్తలుల బోధ. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, ఇదియే అపోస్తలుల బోధ. అంటే స్థానిక సంఘములో పెద్దలు కానీ, సేవకులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ, స్థానిక సంఘములో ఉన్న మన కుటుంబాలు కానీ ఈ భూలోకంలో ఎలాగో నడుచుకోవాలో వివరించేదే అపోస్తలుల బోధ. ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియచేసేదే అపోస్తలుల బోధ. సంఘము అపోస్తలుల బోధను కలిగి ఉండాలి. సంఘము అపోస్తలుల బోధను నేర్చుకోవాలి. సంఘము అపోస్తలుల బోధను అలవర్చుకోవాలి. నమ్మిన విశ్వాసులు భూలోకంలో జీవించాలంటే మనం ఏది నేర్చుకోవాలి? అపోస్తలుల బోధ నేర్చుకోవాలి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఉదాహరణ మీకు అర్థం కావుతాను. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన కుటుంబాన్ని సరిగా పరిపాలించలేడు, చక్కగా నెరవేర్చలేడు. ఇక్కడ ఉండి వాక్యం చెబుతానంటాడు. నో, దానికి ఎలిజిబుట్టు లేదు. అపోస్తలుల బోధలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే, రక్షించబడిన పురుషుడు తన కుటుంబాన్ని చక్కగా సరిచేసుకోవాలి, తర్వాత వాక్యాన్ని ప్రకటించాలి. దీన్ని చెప్పేదేది? అపోస్తలుల బోధ. ఇది ఎవరు చెప్తారు? బజార్ మీద పోయాడు అందరూ చెప్పరు, వార్తాపత్రికల్లో చెప్పరు, ప్రతి ఓడు చెప్పడు. దేవుని వాక్యంలో ఉన్న సత్యం అపోస్తలుల బోధ. కుటుంబంలో పురుషుడు ఎలా ఉండాలి చెప్పేది అపోస్తలుల బోధ. కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలో చెప్పేది అపోస్తలుల బోధ. ఎలా అర్థమైంది? చదువుకోవాలి. ఎక్కడుంది? ఎఫెసీ పత్రికలో ఉంది. పౌలు రాస్తున్నాడు. పురుషులు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, సేవకులు జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అందరికీ బోధించేది ఏది? అపోస్తలుల బోధ. అందుచేత స్థానిక సంఘము, ప్రపంచములో ఉన్న ప్రతి స్థానిక సంఘము అపోస్తలుల బోధను నేర్చుకోవాలి, అపోస్తలుల బోధను తెలుసుకోవాలి. అపోస్తలుల బోధను మన ఆచరణలో, అనుసరణలో మనం కలిగి ఉండాలి. వారు రక్షించబడిన దేవుని పిల్లలు. ఆ 3,000 మంది మాత్రమే కాదు, దినము అనేక మంది రక్షించబడిన దేవుని పిల్లలు సంఘములో చేర్చబడుచుండిరి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఈ సంఘము అపోస్తలుల బోధ యందు, ఈ సంఘము ఎలా నడుచుకుంటుంది? నేను చెప్పిన మాటలు కాదు, నా మాటలు మీరు వినొద్దు. మీరు చెప్పిన మాటలు కాదు, మీరు చెప్పిన మాటలు నేను వినకూడదు. వినకూడదంటే వినకూడదని కాదు. నాకు గైడెన్స్ అపోస్తలుల బోధ, మీకు గైడెన్స్ అపోస్తలుల బోధ. మనందరికీ కూడా గైడెన్స్ ఏది? అపోస్తలుల బోధ. వీరు రక్షించబడిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎలా ఉన్నారు? ఎడతెక్క. యోధా పత్రిక రండి, మనం ముగించుకుందాం. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం కలిగింది. 3వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. అమ్మ విన్నారా? పరిశుద్ధులు అందరికీ ఎప్పుడు అప్పగించబడిందంట? అప్పుడు కాదు. ఇప్పుడు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఇది అపోస్తలుల బోధ. పరిశుద్ధులందరికీ, ప్రపంచములో ఉన్న ప్రతి స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి, ప్రతి విశ్వాసికి ఒక్కసారి అప్పగించబడిన బోధ అపోస్తలుల బోధ.
ఇప్పుడు చెప్తున్నాడు, అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఈ బోధ నిమిత్తము మనమందరం కూడా ఏం చేయాలన్నాడు? పోరాడాల. మనమందరం ఏం చేయాలన్నాడు? పోరాడాలి. అంటే పట్టి పట్టినట్టుగా ఉండకూడదు, పోరాడవలెను అన్నాడు. పోరాడవలెను. ఇక్కడే 18 వచనం చదువుతున్నాను. యోధా పత్రిక 1:18 లేక 17 కూడా. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను ఏం చేసుకోవాలన్నాడు? జ్ఞాపకము. ఇదే అపోస్తుల బోధ. ఇక్కడ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను మీరేం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అపోస్తుల బోధ. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని దాసులు క్రొత్త నిబంధన సంఘ సత్యాలు బోధిస్తుండగా నేను కానీ మీరు కానీ వాటిని వినాలి, వాటిని తెలుసుకోవాలి, వాటిని జాగ్రత్తగా గైకొరుచు చక్కగా జీవించాలి. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. యేసు ప్రభువు చెప్పాడు, అపోస్తులు కూడా చెప్పారు. అయితే దాని ప్రకారంగా ఆ బోధ నిమిత్తము మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ జ్ఞాపకము చేసుకొనుడి. ఆ బోధను మనం జ్ఞాపకం చేసుకోవాలి మాత్రమే కాదు, ఆ బోధ కొరకు పోరాడాలన్నాడు. ఏం చేయాలి? ఆ బోధ కొరకు. బోధ కొరకు పాడాలంటే బోధ చెప్పడానికి అని కాదు. బోధ కొరకంటే ఈ బోధ ఏడుండి చెప్పడానికి కాదు, ఆ బోధ ప్రకారం జీవించడానికి. మీకు అర్థమవుతుందా? బోధ చెప్పడానికి కాదు పోరాడేది. ఇక్కడికి వచ్చి వాళ్ళని నెట్టుకొని నేను ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పేది కాదు, అది కాదు. ఆ బోధ దేవుని దాసులు వాక్యం చెబుతుండగా, పాల్ గాంధీ గారు వాక్యం చెబుతుండగా, శ్యాంబాబు గారు వాక్యం చెబుతుండగా, మ్యాథ్యూస్ గారు వాక్యం చెబుతుండగా ఆ బోధ విని ఆ బోధ ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించడానికి పోరాడాలన్నా. దేవుని పిల్లలమైన మనము, సంఘము, నేను గాని మీరు గాని అపోస్తుల బోధను నేర్చుకోవాలి, అపోస్తుల బోధను తెలుసుకోవాలి. ఈ లోకములో అపోస్తుల బోధ ప్రకారంగా మనమందరం జీవించాలని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో సంగతులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే మనం ధ్యానం చేయలేము. కనుక అపోస్తుల బోధ అనగా యేసు ప్రభువు బోధించిన బోధయే అపోస్తుల బోధ. 12 మంది శిష్యులు కానీ క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ బోధించిన బోధయే అపోస్తుల బోధ. పరిశుద్ధాత్మ వివరించిన సంగతులే బోధించిన బోధయే అపోస్తుల బోధ. ఇంకా మీకు వివరంగా క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులన్నీ కూడా అపోస్తుల బోధ. పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. ఇశ్రాయేళ్లకు 12 గోత్రాలకి ధర్మశాస్త్రం పాత నిబంధన ఇచ్చాడు. అయితే సంఘానికి ఆయన క్రొత్త నిబంధన ఇచ్చాడు. అంటే 65 గ్రంథాలు చదువుకోవాలా, ధ్యానించాలా, వాటి ప్రకారం జీవించాలా. కానీ ఇక్కడ ఉన్న పోలికలో సంఘానికి క్రొత్త నిబంధన సంఘ సత్యాలు దేవుడు తన భక్తుల ద్వారా వివరించాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ముగిస్తున్నాను. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకై విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీనిని చేయడి. ఆ పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. ఈ మాటలు ఎవరు చెప్పాడు? కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు. అయితే వ్రాస్తూ పౌలు అన్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని, అంటే కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి వల్ల పొందాను? నా సంగతి కాదు అది. నేను పొందింది నా సంగతి కాదు, నా మాటలు కాదు. నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి వల్ల పొందాను? ప్రభు వల్ల పొందాను. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతించాడు, దాన్ని విరిచాడు, శిష్యులకు పంచాడు. కనుక
పౌలు ప్రకటించిన బోధయే అపోస్తుల బోధ, ప్రభు అందించిన బోధ. కనుక 12 మంది శిష్యులు కానీ కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా వ్రాసిన, వివరించిన, బోధించిన సత్యాలన్నీ కూడా అపోస్తుల బోధయే. కనుక సంఘము మనమందరము కూడా ఈ సత్యాలు చదువుకొని నేర్చుకొని వాటి కొరకు చక్కగా మనము ప్రభువులో ముందుకు సాగుదాం. ప్రభువు ఇచ్చిన తలంపులు ఈ మధ్యాహ్నం మనందరి కొరకై దీవించుగాక.